మన సుందరయ్య కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దేవాలయము నేటికి 7వ వరుస మహోత్సవ వేడుకల్లో భాగంగా చక్కగా ఈవేళ తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని చక్కగా నేటి వరకు కూడా ఈ యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా చాలా చక్కగా సుందరవనంగా అత్యద్భుతంగా చేయడం జరిగింది. మన ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి దొంగల లక్ష్మీనాయుడు గారి ఆధ్వర్యంలో చక్కగా ఆలయ ప్రవర్తన ఆధ్వర్యంలో ఈవేళ వేడుకలు అది కూడా ఎంతో ఘనంగా వైభవపేతంగా చేయడం జరిగింది. అలాగే మన స్వామివారు కూడా ఎంతో మహిమాన్వితులు, కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పతరు స్వరూపం మన గణపతి కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా చక్కగా మన యొక్క ఆలయం వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధిలో భాగంగా ఇంకా ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని కోరుకుంటూ నారాయణ నారాయణ నారాయణ. మన రాష్ట్ర అధ్యక్షులు మన ఘాట్లోకి శాసనసభ్యులు బల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మధ్యాహ్నం ఆయనకి టైం లేకుండా మధ్యాహ్నం వచ్చి ఆయన వీక్షించి సోమవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెళ్ళడం జరిగింది. బల్లా శ్రీనివాసరావు గారు అలాగే మన గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాసరావు గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోలాటం, గరిడి సేవ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, బుర్రకథ, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. ఈ కార్యక్రమం వచ్చి ప్రజలంతా వీక్షించి వెళ్ళినందుకు వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సిద్ధి వినాయక సప్తమ తీర్థ మహోత్సవం సందర్భంగా మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా వార్డు కార్పొరేటర్ రాజాన్ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న మా కమిటీ సభ్యులకు అలాగే పురోహితులు రోహిత్ శర్మ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరింత రాబోయే కాలంలో మరింత ఉత్సవాలు బాగా తీసుకోవాలని నా దగ్గర సానుభూతి ఈరోజు 70 ఓట్ల మార్పు సుందరయ్య కాలనీలో మరి ప్రతి సంవత్సరం కూడా 22వ తారీఖున 1వ నెలలో ఈ యొక్క వరసిద్ధి వినాయక తీర్థ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా మరి ఈ తీర్థ మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం, మరి ఈ తీర్థ మహోత్సవానికి ఎంతో మంది పెద్దలు, కమిటీ పెద్దలందరూ కూడా కృషి చేసి మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మందితో ఆర్థిక సహాయ సహకారాలు తీసుకొని వీరు కూడా ఆర్థికంగా మరి అందులో వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు జరిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క తీర్థ మహోత్సవానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ముందుగా తీర్థ మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క తీర్థంలో చాలా ఇప్పుడు భజన కార్యక్రమాలు జరిగే రామాలయంలో ఉంటది భజన. ఆ భజన కార్యక్రమాలు జరిగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం, అలాగే తోడబెద్ద గరిడీలు కార్యక్రమం కూడా అది మన సాంప్రదాయ పూర్వీకుల నుండి వస్తున్నది. మరి అది కూడా ఈ రోజులు అక్కడక్కడే ఉన్నాయి, అంతంత మాత్రం ఉన్నాను సరే అన్ని కూడా పూర్వీకులు చేసినవన్నీ కూడా ఐటమ్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించడం మరి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కోలాటం, పిల్లల చెంద నృత్యాలు చేయించి సంస్కృత కార్యక్రమాల్ని అంటే హిందూ సాంప్రదాయానికి ఉట్టచ్చిపడినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అన్ని రంగరించి మరి ఆర్గనైజ్ చేసిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క తీర్థాన్ని పురస్కరించిన శుభ సందర్భంగా డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే వేరే నెంబర్ 2 స్టేజీలో బుర్రకథ అనే కార్యక్రమాన్ని ఒకటి చేశారు. ఈ యొక్క ప్రోగ్రాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. మరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులు సమతంగా విచ్చేసి ఈ యొక్క తీర్థాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క ప్రోగ్రాలన్నీ కూడా విజయవంతం చేసి మీరందరూ ఆనందించి కమిటీ వారిని అలాగే పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళని కూడా మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు కూడా ఆనందింప చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తీర్థ మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.